హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈ వేసవి కాలంలో చల్లగా మ్యాంగో సీజన్లో మ్యాంగో పుడ్డింగ్ తయారు చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో 3 టీ స్పూన్ల పంచదార వేసుకొని దీన్ని కరిగించుకొని క్యారమెల్ లాగా తయారు చేసుకోవాలి. గ్యాస్ ఐస్ పిల్లో పెట్టేసుకొని కాస్త అటు ఇటు కలుపుతూ పంచదారను కరిగించుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకొని కాస్త అటు ఇటు స్ప్రెడ్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ పాలు వేసుకొని అవి పొంగొచ్చేంత వరకు వేడి చేసుకుందాం. మరో పక్క ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లో కాసిన్ని వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో లంప్స్ లేకుండా కలుపుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ కలుపుకున్నామో దాన్ని కొంచెంగా వేస్తూ గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కస్టర్డ్ వేసాను. మరి మీకు థిక్నెస్ కావాలంటే ఇంకో టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అరకప్పు మ్యాంగో పేస్ట్ వేసుకోవాలి. మ్యాంగో తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి అరకప్పు వేసుకోవాలి. అలాగే మ్యాంగో ఎసెన్స్ 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు. మనం ఏదైతే చేసుకున్న కస్టర్డ్ ఉందో క్యారమెల్ బౌల్లో వేసుకొని 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని దానిపైన కొన్ని మామిడి పళ్ళు ముక్కలు, కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని డెకరేషన్ చేసుకుంటే చల్లగా మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.